మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్నంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు, ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. బెంగుళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. కుక్కలకు ఒక్క రోజుకు 22 రూపాయల 42 పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి. ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా మన తాన, బెంగళూరు సర్కారు బడి లేదు మన ఊళ్ళే. సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి ఎంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బండ్లో 8 రూపాయల పువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది? ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది? ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు. ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్ప అని అడుగుతా ఉంది. ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా, రైతు భరోసా అని చెప్పి 9,000 కోట్ల రూపాయలు. నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు, 6,000 కదా, ఎకరానికి 6,000 రూపాయలని వేసిరు. దానికోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు. మొన్న రైతులకు ఖాతాలలో పైసలు వేస్తేందుకు, ఎకరానికి 6,000 వేస్తేందుకు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డది? బీసీలం ఎంత కట్టాలి ఈ అప్పు? ఈ 9,000 కోట్లలో 5,580 కోట్లు మనం బీసీలం కట్టాలి. 5,580 కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలం కట్టాలి. మరి బీసీలు ఈ తెచ్చినప్పుడు 5,580 కోట్లు కడుతురు కదా, మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా? మరి రైతు భరోసా కింద బీసీలకు 5,580 కోట్లు అప్పు తెచ్చినావు కదా, బీసీల తలకాయలు తాకట్టు పెట్టి. మరి బీసీ రైతులకు అంత మొత్తం ఇస్తున్నావా అని అంటే, మొన్నట బీసీలకు 5,580 కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది 3,870 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము, బీసీ ప్రజల సొమ్ము 1,800 కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు. 18 ఉంది.
మరి ఓసీలు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు 6%, 100కి 6 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు. ఈ 100కి 6 మంది ఉన్నటువంటి ఓసీలకు వీళ్ళ పేరు మీద ఈ 9,000 కోట్ల రూపాయల అప్పు వంచితే ఈ 100కి 6 ఉన్నటువంటి ఓసీలకు 540 కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద. ఎంత? 540 కోట్ల రూపాయల అప్పు ఆ ఓసీల నెత్తి మీద పడ్డది. మరి రైతు భరోసా పేరు మీద ఆ ఓసీ రైతులకు ఎంత ఇచ్చారు ఎరికేనా? రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు 3,960 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్పు ఏమో బీసీల నెత్తి మీద, దోపుక తినేదేమో ఓసీలు. ఇవి లెక్కలు, ఇవి నా లెక్కలు కాదు, సర్కార్ లెక్కలే. మళ్ళా పేరు పెరుమాలది, ఆరగింపు అయ్యగారులది. మన భుజాల మీద తుపాకి పెట్టి మన రైతులకు పంచుతున్నట్టుగా యాక్టింగ్ చేసి 9,000 కోట్లలో 4,000 కోట్లు ఓన్లీ ఓసీలు వాళ్ళ జేబులలో వేసుకున్నారు మన సొమ్ము. మరి ఎంత కట్టాలన్నా వాళ్ళ బ్యాక్ అంటే 540 కోట్లు కడితే చాలు. మనం 3,900 కోట్ల రూపాయలు మనకు వస్తే 5,540 కోట్ల రూపాయలు మళ్ళీ మనం కట్టాలి ఉల్టా. ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతుంది రాష్ట్రంలో? ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతా ఉన్నాడు? అందుకోసమే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాత మారాలంటే, బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు బడి తలరాత మారాలంటే, మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండాలంటే మనకు కావలసింది రాజ్యాధికారం ఒక్కటే. ఇంకోటి లేనే లేదుగా, ఇంకోటి లేనే లేదు. నేను ఈ పోరాటం చేస్తున్న క్రమంలో ఎందుకు మళ్ళా ఎందుకు బీసీలందరినీ పన్నోళ్ళని లేపుతా ఉన్నావు? ఎందుకు ముదిరాజులను ఎందుకు యాద్ చేస్తా ఉన్నావు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మహావీరులు ముదిరాజులను ఎందుకు లేపుతా ఉన్నావు? పన్నోళ్ళని వాళ్ళని మేము పండబెట్టాం కదా, నిమ్మలంగా జోక్ కొడుతున్నాం కదా, నువ్వు ఎందుకు లేపుతున్నావు మళ్ళీ అంటారు. మా సొమ్ము తినుకుంటా, మా ఊళ్ళకు పిచ్చ వేసుకుంటా, మా 5,580 కోట్లు అప్పు తెచ్చినావు కదా బీసీల తలకాయలు తాకట్టు పెట్టి, మరి బీసీ వేసుకుంటా మీరు నేను ధైర్యం 5,580 కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది 3,870 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా నేనొక్క మాట చెప్తా ఉన్నా, దయచేసి నేను చెప్పిన మాట చెప్పని. తెలంగాణ రాష్ట్రంలో బీసీలమైనటువంటి మేము మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసీకి ఓటు వేయనని నా సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని బీసీ తల్లి పాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను. ఇది చాలుగా కుసరి. ఇప్పుడు ఒకవేళ ఓటు పొరపాటున ఇంకేదైనా పోయినంటే మన అమ్మను మోసం చేసినట్టే. ఇక సరేనా? పక్కనేగా ఇక. అందుకోసమే ఈ జైరాబాద్ నియోజకవర్గంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరంతా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకో గుర్తుండే, బీజేపీలకో గుర్తుండే, ఇంకోరికో గుర్తుండే, మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది. అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది. మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి. ఈ బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి బీసీ ఉద్యమాన్ని నడిపించాలి.
ముదిరాజు. నేను అనేక సార్లు చెప్పిన, పేర్లనే ఉంది కదా ముదిరాజు. రాజు అడక్క తింటాడా నన్న? రాజు అడక్క తింటాడా? మరి మనం వాళ్ళని అడక్క తినడేంది? మీ కింద ఒకడు బతకాల్సింది. అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి, ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి. ఇక ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి? 5 మండలాలు, ఒక పట్టణం. 5 మండలాలు. ఆ 5 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు, ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు, అలాగే జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు గాని, చైర్మన్ గాని అన్నింటికీ రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి దించబోతా ఉంది. నువ్వు వేసే బిచ్చం మాకేమక్కర్లేదు. మీరట 6% ఉన్నోడు, పిడికెడు మంది లేనోడు మనకట డేకిసన్ ఇన్నోటి పెడతారట మనకు. నీకు మా బీసీ బిడ్డలు ఎన్నో పండుగనో పబ్బమో చేసుకున్నప్పుడు సాగ పెడితే కింద పోసింది సరిపోతుంది మీకు, గది సరిపోతుంది మీకు. మీరు మమ్మల్ని ఆదుకుంటారా? ఎన్ని ఓట్లున్నాయా మీ చెప్పురా? మీ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయా? ఓసీలే ఉన్నాయా? 2400 ఓట్లల్లో వాళ్ళే 70 ఓట్లు. మన ఎన్నున్నాయి? వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కాదు, నేను ఏమంటున్నా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ అన్న గెలుస్తారా? గతంలో మన నాయకులు ఉండే బీసీ నాయకులు 30-40 ఏళ్ళు బట్టి మనల్ని ఇట్లా ఒడిపెట్టి అమ్ముకొచ్చారు. ఏదైతే అన్నే ఏ అంగట్లో దొరికితే అంగట్లో అమ్ముకొచ్చారు. మనలా బీసీ ఉద్యమాన్ని అమ్ముకొచ్చారు, బీసీలను అమ్ముకొచ్చారు. ఎవరికి దోష పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా అందరు పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. ఒక పదవి వస్తే చాలు, ఒకటి ఇది వస్తే చాలని. ఇలా తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తే నీ పదవిని మీకు పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి, నా బిడ్డల బతుకులు మారాలని తిరుగుతా ఉన్నాడు తిన్మార్ మల్లన్న. ఇలా అసెంబ్లీలో చూడ్రి, తిన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కిన పేర్లక కూర్చుంటారు 40 మంది కూర్చుంటే ఒక్కడు కుయ్యకుమనడు, ఒక్కడు మండలిలో కుయ్యకుమనడు తిన్మార్ మల్లన్న కూర్చుంటే. మరి ఒక్క మల్లన్న ఉంటే సరిపోతుందా? ఈ జైరాబాద్ నుంచి ఇంకో బీసీ బిడ్డలు తోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రాసి పెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు, అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే, మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే. మా పార్టీ, మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట. ఎట్లా ఆడల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజులు, పద్మశాలులు, గౌడ్లు, లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి, మైనారిటీ సోదరులతో కలిసి, ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం.